కనపట్లేదు నాకు చుట్టుపక్కల, ఏం కనపట్లేదు. అది వచ్చేస్తాం వెనకాల. రోడ్డు మీద తనని మనం చూస్తే వెంటాడి చంపేసే సెరేబియన్ డాన్సింగ్ లేడీ మన ఇంట్లోకి వస్తుందా రాదా? అర్ధరాత్రి టైం 11 గంటలు అవుతోందండి. ఇప్పుడైతే మేము గేమ్ స్టార్ట్ చేస్తున్నాము. చూద్దాం పదండి, అసలు సెరేబియన్ డాన్సింగ్ లేడీ మన ఇంట్లోకి రాగలదా లేదా. సెరేబియాలో అర్ధరాత్రి సెరేబియన్ డాన్సింగ్ లేడీ అని పేరు వినడానికి కూడా అక్కడ జనాలు వణికిపోతారండి. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఆ సెరేబియన్ డాన్సింగ్ లేడీని మనం రోడ్డు పైన చూస్తే అది మనని వెంటాడి చంపేదాకా ఊరుకోదు. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ సెరేబియన్ డాన్సింగ్ లేడీ వీడియోలో అయితే స్టోరీ చెప్పుకున్నాము. అయితే ఇవాళ మన వీడియో ఏంటి అంటే సెరేబియన్ డాన్సింగ్ లేడీ అసలు మన ఇంట్లోకి వస్తుందా లేదా. ఇప్పటిదాకా రోడ్డు పైన చంపింది అవన్నీ విన్నాం, కానీ ఇంట్లోకి వస్తుందా లేదా అని చెప్పేసి ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ అయితే మనం ఆత్మ మీద చేయబోతున్నామండి. ఈ రిచువల్ చేయడానికి మేమైతే ఇక్కడ ఒక బోర్డు తీసుకున్నామండి, థర్మాకోల్ బోర్డు ఇది. అలాగే నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి, కాయిన్ గేమ్ ద్వారా కూడా మనం ఆత్మలతో మాట్లాడొచ్చు అని అయితే మీకు చెప్పాను. సో కాయిన్ గేమ్ షీట్, ఈ కాయిన్ గేమ్ బోర్డు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నది అయితే మన దగ్గర ఉందండి. అయితే దీని ద్వారా మనం ఆత్మలతో అయితే మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం సెరేబియన్ డాన్సింగ్ లేడీని కూడా దీని ద్వారానే ఆహ్వానించబోతున్నాము. అండ్ ఈ బోర్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మీకు ఇదివరకు వీడియోలో నేను చెప్పేశాను కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. జస్ట్ ఇక్కడ ఏబిసిడీలు ఉంటాయి, ఒకసారి బోర్డు క్లియర్గా చూపించు. జస్ట్ ఇక్కడ అంతా కూడా మనకి ఏబిసిడీలు ఉంటాయి, ఇక్కడ 1 2 3లు ఉంటాయి. జస్ట్ ఇది మనం ఆత్మతో మాట్లాడడానికి అయితే తీసుకుని యూజ్ చేస్తున్నాం అనమాట, సెరేబియన్ డాన్సింగ్ లేడీ ఆత్మతోటి. గేమ్ అయితే నేను చెప్తానండి, ఎలా ఆడాలనో చెప్తాను. ఇది కాదు గేమ్, ఆత్మను పిలిచిన తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తాము. అండ్ దీనికోసం మనకు ఒక క్యాండిల్, మ్యాచ్ బాక్స్ కూడా కావాలన్నమాట. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్దాం, వచ్చేసేయండి. సో ఇప్పుడు మేమైతే వీళ్ళ ముగ్గురు కూడా నాతో అయితే ఈ గేమ్ ఆడుతున్నారండి. ఇది కొంచెం టఫ్ అండ్ భయంకరమైన గేమ్ మిగతా వాటితో పోలిస్తే. మరి మీ అందరికీ ఓకే అనుకుంటేనే నేను ఈ గేమ్ అయితే స్టార్ట్ చేస్తాను, ఓకేనా? నాకైతే ఒక డౌట్ ఉంది. సెరేబియన్ డాన్సింగ్ లేడీ దాన్ని ఎవరైనా చూస్తే చంపేస్తుందని చెప్పావు కదా ఇంతకు ముందు కల్లో నువ్వు. మరి ఇప్పుడు మనం దాన్ని పిలుస్తున్నాం కదా, ఒకవేళ మనని అదేమైనా చంపేస్తే? యాక్చువల్గా సెరేబియన్ డాన్సింగ్ లేడీ ఇప్పటిదాకా కూడా బయటే చంపినట్టు అందరు చెప్పారు, కానీ ఇంట్లోకి వచ్చి చంపినట్టు ఎవ్వరు చెప్పలేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ గేమ్ ద్వారా మనకు ఆత్మలు ఓన్లీ ఆన్సర్ ఇస్తాయి, అవి ఇక్కడికి వచ్చేసి మనం ఏదో చేసేవు, వాటితో మాట్లాడడానికి మాత్రమే ఈ గేమ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఈ బోర్డు ద్వారా దాన్ని పిలుస్తాం అంతే. పిలిచిన తర్వాత మరి మనం ఆడే గేమ్ని బట్టి వేరే గేమ్ ఆడతాం కదా, ఆ గేమ్ని బట్టి అది మనం ఏదైనా చేస్తుందా లేదా కనిపిస్తుందా అనేది తెలుస్తుంది. సో కాయిన్ గేమ్ లో దయ్యాలు అయితే డైరెక్ట్ కనిపించు. కాయిన్ గేమ్ కాదు ఇది, కాయిన్ గేమ్ కాదు ఇది. యాక్చువల్గా సెరేబియన్ డాన్సింగ్ లేడీ గేమ్ స్టార్టింగ్లో మనం ఈ బోర్డు జస్ట్ యూజ్ చేస్తాం అంతే, గేమ్ అన్నది తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు లైట్ అయితే ఆఫ్ చేసే సెట్టింగ్ చేస్తున్నాను చూడండి. చాలా మంది ఏదేదో మాట్లాడేస్తున్నారు, ఇలా ఆడుతున్నారు, ఫేక్గా ఆడుతున్నారు, అలా ఆడుతున్నారని. ఒక థర్మోకాల్ బోర్డు తీసుకున్నాము, ఇక్కడ ఇది పెడుతున్నాము, ఇలాగా చార్ట్ పెడుతున్నాము. ఓకే, నెక్స్ట్ అయితే పైన ఇప్పుడు క్యాండిల్ అయితే వెలిగించి ఫస్ట్ అయితే క్యాండిల్తో మనము సెరేబియన్ డాన్సింగ్ లేడీని ఆహ్వానించి తర్వాత క్వశ్చన్స్ అయితే అడుగుతాం. ఇక్కడ ఉన్నావా లేవా, వచ్చావా లేదా అనేది అయితే అడిగి అప్పుడు మనం మెయిన్ గేమ్లోకి వెళ్తాం. స్టోరీ, మెయిన్ గేమ్ అన్నీ చూస్తాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే దయ్యాలకి కూడా ఏబిసిడీలు వచ్చా అని అడుగుతున్నారు. దయ్యాలకి అవేమి ఉండదండి, ఇది వచ్చా అది వచ్చా అని ఏమి ఉండదు, వాటికి అన్నీ తెలుసు. దయ్యాలకి దేవతలకి ఇది వచ్చి ఇది రాదని ఏమి ఉండదు. మాట్లాడడానికి జస్ట్ మనం ఇది బోర్డ్ యూజ్ చేస్తున్నాం అంతే, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా అది వచ్చా ఏమి ఉండదు ఇందులో. గేమ్ ఆడే వాళ్ళందరూ కూడా ఒకసారి ఇక్కడ హ్యాండ్ పెట్టండి. ఓకే, సెరేబియన్ డాన్సింగ్ లేడీ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పండి. సెరేబియన్ డాన్సింగ్ లేడీ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. సెరేబియన్ డాన్సింగ్ లేడీ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. సెరేబియన్ డాన్సింగ్ లేడీ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, స్టోరీ విన్నాక గేమ్లోకి అయితే వెళ్దామండి. అయితే మీకు ఇదివరకు సెరేబియన్ డాన్సింగ్ లేడీ వీడియోలో నేను ఒక విషయం చెప్పాను. సెరేబియాలో ఒక అమ్మాయి రెస్టారెంట్స్లో మరియు ఫంక్షన్స్లో డ్యాన్స్ చేసి మనీ ఎర్న్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఒక ఫంక్షన్లో ఒక అబ్బాయితో లవ్లో పడుతుంది. ఆ అబ్బాయి బాగా డబ్బున్న అబ్బాయి అవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అమ్మాయిని చంపేస్తారు, టార్చర్ చేసి. అంటే లవ్ చేస్తుంది కదా అందుకు చంపేస్తారనమాట. తర్వాత తను దయ్యం అయ్యి సెరేబియన్ డాన్సింగ్ లేడీగా మారుతుంది. తనకి ఒక విచిత్రమైన స్టెప్ అయితే వేస్తుందండి, మీరు అందరూ కూడా ఇంటర్నెట్లో చూస్తారు, ఇలా హ్యాండ్స్ పెట్టి అయితే వేస్తూ ఉంటుంది. అయితే అర్ధరాత్రి సమయంలో రోడ్డు పైన జనాలు ఎవ్వరూ లేనప్పుడు తన ఆత్మ అయితే ఇప్పుడు ఈ స్టెప్ అయితే వేస్తుందండి. అయితే ఎవరైనా తనని ఈ స్టెప్ వేసినప్పుడు అంటే ఈ డ్యాన్స్ వేసినప్పుడు కనుక చూసారంటే మాత్రం వాళ్ళని చంపేయడం గ్యారంటీ అనమాట. వాళ్ళని వెంటాడి ఇంటి వరకు వెళ్ళి మరీ చంపేస్తుంది. అయితే తను అసలు ఇంట్లోకి వస్తుందా లేదా అని తెలియదండి.
ఒక రోజు ఒక అబ్బాయి అయితే తను డ్యాన్స్ చేస్తుండగా వీడియో తీస్తాడనమాట. తను చూడకుండానే పారిపోతాడు. ఆ వీడియోని అయితే ఇంటర్నెట్లో వదులుతాడు. తర్వాత రోజు ఆ అబ్బాయి రక్తం కక్కుని చనిపోతాడు ఇంటర్నెట్లో వదిలిన తర్వాత. ఆ తర్వాత అందరికీ కూడా తెలుస్తుంది అనమాట, ఈ అమ్మాయి దయ్యమైంది, ఇలా రోడ్లపైన డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి. సో సెరేబియా అనే దేశంలో ఇప్పటికి కూడా చాలా వణుకండి సెరేబియన్ డాన్సింగ్ లేడీ పేరు వింటేనే. ఇవాళ మనం గేమ్ ఎలా ఆడబోతున్నామంటే, ఒక్కసారి సెరేబియన్ డాన్సింగ్ లేడీ ఇక్కడ ఉందా లేదా కాయిన్ గేమ్తో టెస్ట్ చేస్తాను. ఫస్ట్ స్టోరీ విన్నారు కదండి, ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోదాము. గేమ్లోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అప్పుడు ఇంకా మంచి మంచి హారర్ వీడియోస్ షూట్ చేస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో సారీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సెరేబియన్ డాన్సింగ్ లేడీ అని కామెంట్ చేయండి. లేదంటే సెరేబియన్ డాన్సింగ్ లేడీ అయితే చాలా కోప్పడుతుంది. ఓకేనా? బన్నీ, ఫస్ట్ సెరేబియన్ డాన్సింగ్ లేడీ ఇక్కడ ఉందో లేదో టెస్ట్ చేద్దాం, తర్వాత గేమ్లోకి వెళ్దాం. సెరేబియన్ డాన్సింగ్ లేడీ, ఆర్ యు హియర్? సెరేబియన్ డాన్సింగ్ లేడీ, ఆర్ యు హియర్? హే, సెరేబియన్ డాన్సింగ్ లేడీ మూవ్ అవుతుంది, వచ్చేసింది. మూవ్ అవుతుంది. ఇంత ఫాస్ట్గా వచ్చింది అంటే ఇక్కడ ఉందని అర్థం అనమాట. మనం గేమ్ స్టార్ట్ చేసేయచ్చండి. సెరేబియన్ డాన్సింగ్ లేడీ అయితే మనకు సిగ్నల్ ఇచ్చేసింది. పదండి. సో కాయిన్ గేమ్తో ఈ ఆటలో ఉన్నది జస్ట్ చిన్న పనండి. అంటే మనకి అక్కడ ఉందా లేదా రెస్పాండ్ అయ్యే వరకు అంతే. రెస్పాండ్ అయ్యింది కాబట్టి ఇంకా మేమైతే కాయిన్ గేమ్ని ఇంకా ఆపేస్తున్నాము. చెప్పాను కదా, ఈ దీంతో పెద్ద పని ఉండదు, జస్ట్ ఉందో లేదో తెలుసుకోవడానికి మాత్రమే ఈ గేమ్లో అయితే యూజ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం చీటీలు చింపుకోండి. చీటీలు ఇప్పుడైతే మేము ముగ్గురం గేమ్ ఆడుతున్నాం కాబట్టి, అంటే శ్రీయాన్షి బాబు చిన్నపిల్ల కాబట్టి దాని పేరు రాయట్లేదు. మా ముగ్గురు పేర్లు అయితే చీటీల్లో అయితే రాస్తున్నామండి. యాక్చువల్గా ఇందులో ఎవరి పేరు వస్తే వాళ్ళైతే ఒంటరిగా మేడపైకి వెళ్ళి సెరేబియన్ డాన్సింగ్ లేడీ అని 3 సార్లు పిలవాలి. ఫస్ట్ స్టెప్ కాయిన్ గేమ్, సెకండ్ స్టెప్ మేడపైకి ఒంటరిగా అదే చీటీలు తీయడం, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఒంటరిగా పైకి వెళ్ళడం. 3 స్టెప్స్ అయ్యేలోపు మనకు సెరేబియన్ డాన్సింగ్ లేడీ వస్తుందా లేదా అన్నదైతే తెలుస్తుంది. ఇప్పుడైతే చీటీలు వేస్తున్నారండి. చీటీలు వేసేసి తీయండి. ఎవరి పేరు వచ్చింది? ఏది చూపించు. నేను వెళ్ళాలా ఒంటరిగా మేడపైకి సెరేబియన్ డాన్సింగ్ లేడీ దగ్గరకా? మీరు ఎవరైనా వెళ్ళండి ప్లీజ్. నేనేం పంపను, ఇష్టం. నేను వెళ్తానులే, పేరు నాదేగా వచ్చింది. సాక్రిఫైస్ చేయకు నా కోసం. పర్లేదు, సరే నీ ఇష్టం. సో పైకి అయితే వెళ్తున్నానండి. అయితే ఇప్పుడే పైకి వచ్చానండి, ఎవ్వరు లేరు. బాగా నైట్ టైం అన్నమాట. చుట్టుపక్కల చూపించు. సో ఇంకా ఇలా ఉందన్నమాట, చుట్టుపక్కల ఎవ్వరు లేరు. నైట్ టైము కొంచెం భయంగా ఉంది నాకైతే మాత్రం. చాలా ప్లెజెంట్గా ఉంది. అయితే ఇప్పుడు ఈ టార్చ్ లైట్ కూడా ఆఫ్ చేసేసి సెరేబియన్ డాన్సింగ్ లేడీ అని 3 టైమ్స్ పిలవాలి. అదే భయంగా ఉంది. సెరేబియన్ డాన్సింగ్ లేడీ, సెరేబియన్ డాన్సింగ్ లేడీ, అక్కడ చూడు, అదేంటి భూతంలో ఉంది. మాట రావట్లే, చాలా భయంగా ఉంది. వెళ్ళిపోదామే, కిందకి వెళ్ళిపోదాం. ఎప్పటికి వద్దు, దగ్గరికి వచ్చేస్తుంది. నడు 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 నడు. తొక్కలో వీడియో పరిగెట్టమే బాబు. ఏం కనపట్లేదు నాకు చుట్టుపక్కల, ఏం కనపట్లేదు. అది వచ్చేస్తాం, వెనకాలే ఉంది.